సీక్వెల్స్ వరుస పెట్టి అనౌన్స్ చేయడమే కాకుండా అంతే స్పీడ్ గా షూటింగ్ చేసి రిలీజ్ కూడా చేస్తున్నారు. మరి తెలుగు సినిమాల సంగతేంటి? సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు కానీ అంత స్పీడ్ గా సెట్స్ మీదకి వెళ్ళటం లేదు. అసలు టాలీవుడ్ లో సెట్స్ మీదకి వెళ్లాల్సిన సీక్వెల్స్ ఏంటి? వాటి పరిస్థితి ఏంటి? తెలుగులో కూడా సీక్వెల్స్ వరుస పెట్టి తెరకెక్కుతున్నాయి. అందులోనూ ప్రభాస్కైతే ప్రతి సినిమాకి సీక్వెల్స్ ఉన్నాయి. వీటిలో ఈ సంవత్సరం మరో సినిమా సీక్వెల్ కూడా యాడ్ అయింది. మారుతి ప్రభాస్ కాంబినేషన్లో భారీ బడ్జెట్తో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన రాజాసాబ్కి సీక్వెల్ ఉన్నట్లు క్లైమాక్స్లో అనౌన్స్ చేసింది టీం. అయితే రాజాసాబ్ ఆడియన్స్ ని అంతగా ఎంటర్టైన్ చేయలేదు కాబట్టి సెకండ్ పార్ట్ సంగతేంటో కన్ఫ్యూజన్ లో ఉందంటున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ కెరియర్ లో ఇప్పటికే సలార్, కల్కి సీక్వెల్స్ ఉన్నాయి. ఆ సీక్వెల్స్ ఎప్పుడు సెట్స్ మీదకెళ్తాయో అన్న క్లారిటీ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. త్వరలోనే సలార్ 2 సెట్స్ మీదకెళ్తుందన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు కల్కి 2 పరిస్థితి కూడా అలాగే ఉంది. 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమాలకు ఇంకా సీక్వెల్స్ సెట్స్ మీదకి వెళ్లకపోవడంతో ఈ గ్యాప్లో స్పిరిట్ సినిమాని స్టార్ట్ చేసేశారు ప్రభాస్. బాహుబలి దగ్గర నుంచి వరుసగా సీక్వెల్ మూవీస్ చేస్తున్న ప్రభాస్కి రాజాసాబ్తో పాటు ఫౌజీకి కూడా కంటిన్యూషన్ ప్లాన్ చేస్తున్నారు. హను రాఘవపూడి డైరెక్షన్లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాకి ప్రీక్వెల్కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దాంతో ఇప్పుడు ప్రభాస్ లిస్టులో మొత్తం 4 సీక్వెల్ మూవీస్ ఉన్నాయి. మరి ఈ సినిమాల షూటింగ్ ఎప్పుడో, రిలీజ్ ఎప్పుడో అన్న క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్. లాస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చిన అఖండ తాండవం కూడా సీక్వెల్ అనౌన్స్ చేసింది. అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అఖండ తాండవం సినిమా కూడా 150 కోట్ల మార్క్ దాటి హిట్ టాక్ తెచ్చుకుంది. అఖండ తాండవం ఎండింగ్లో జై అఖండ అంటూ థర్డ్ పార్ట్ అనౌన్స్ చేసింది టీం. ఇప్పటికే అఖండ 2 సినిమాలతో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన బాలయ్య థర్డ్ పార్ట్ అనౌన్స్ చేయడంతో సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. సుజిత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సెప్టెంబర్లో రిలీజ్ అయి 300 కోట్ల కలెక్షన్లతో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసిన ఓజీ సినిమా యాక్షన్ లవర్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. పీరియాడిక్ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేస్తున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణే అనడంతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకెళ్లేదెప్పుడో, మళ్లీ ఈ 2 పవర్ హౌజ్ల పనితనం చూసేదెప్పుడో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్. పవన్ కళ్యాణ్ కి ఓజీ సీక్వెలే కాదు, హరిహర వీరమల్లుకి కూడా సీక్వెల్ ఉంది. పవన్ కళ్యాణ్, జ్యోతికృష్ణ, క్రిష్ కాంబినేషన్లో వచ్చిన పీరియాడిక్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు సెకండ్ హాఫ్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేస్తున్నారు. అసలు కథంతా సెకండ్ హాఫ్లోనే ఉందని, పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే సీక్వెల్ స్టార్ట్ చేయడానికి రెడీ అని ఇప్పటికే నిర్మాత ఏఎం రత్నం అనౌన్స్ చేశారు.